ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకు ఒక మంచి మాటలు ఈరోజు ఆనందపు అలా 27వ రోజు చెప్పుకుందామండి. నిన్న భగవంతుని గురించి చెప్పుకున్నాం. ఈరోజు కూడా మరి ఆయన గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. అయితే అందరికీ ఒక మనవి ఏంటంటే, ఇక్కడ నేను చెప్పే మాటలు అందరికీ వర్తించు. పరిపూర్ణ విశ్వాసంతో మరి నిజమైన భక్తులుగా ఉండేటువంటి వారు కొంతమంది కొంచెం నమ్మక అపనమ్మకాలతో ఉన్నటువంటి భక్తులు కూడా చాలామంది ఉంటారు. సో అందుకని ఎవరిని కించపరిచి మాట్లాడాలని ఉద్దేశం కాదు. నా వ్యక్తిగత అభిప్రాయంగా ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి దాన్నిగా స్వీకరించండి. ఇందులో తప్పొప్పుల్ని గమనించండి. ఇది ఎంతవరకు వాస్తవమో మరి ఆలోచిస్తే మనకి వాస్తవికత తెలుస్తుందనేటువంటి భావంతోనే ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించదలిశాను. ఓకే, అసలు మొదటగా మరి దేవుడు ఎలా అంగీకరింపబడ్డాడు అనే దాని మీద మాట్లాడుకుంటే, ఆదిమ మానవుడు భయంతోనే బ్రతికాడు. ఉన్నట్లుండి ఆకాశంలో మెరుపులు, ఉరుములు, కుండపోతగా కురిసే వానలు, అంతు చిక్కని ఆకాశం, లెక్కకి మించిన నక్షత్రాలు, ఎల్లలేని కడలి, ఇవేమీ అర్థం కాక ఎంతో భయపడ్డాడు. ఈ బ్రహ్మాండం ముందు తనకు ధూళి రేణువుగా భావించాడు. తనకు అర్థం కాని శక్తి ముందు మోకరిల్లి కాపాడమంటూ వేడుకుంటున్నాడు. వానకు మొక్కాడు, సూర్యుడికి మొక్కాడు. అప్పటి నుండే భయం వలన దేవుడు అంగీకరింపబడ్డాడనేది. పుట్టినప్పటి నుంచి దేవుడున్నాడు అని మన తల్లిదండ్రులు చెప్పటం, మన సమాజం కూడా చెప్పటం వల్లే కదా మనం నమ్ముతున్నాం. అలాగే మన కుటుంబంలో వారు ఏ దేవుడి పార్టీకి సంబంధించిన వారైతే ఆ దేవుడిని మనం అంగీకరిస్తాం. ఈ సమాజంలో పుట్టినందున రాయిని చూపించి దేవుడు అంటున్నాం. వేరే సమాజంలో 2 పుల్లలను చూపించి కూడా దేవుడు అంటారు. అలాగే చిన్నప్పటి నుంచి ఒక ఇనుప ముక్కను కూడా చూపించి అదే దేవుడిని చెప్తే దాన్ని కూడా దేవుడిగానే భావిస్తాం. అసలు మన వరకు దేవుడు ఎలా ఉంటాడు? మనకు తెలిసిన జరీ వస్త్రాలు, ఆభరణాలే కదా ఆయన ధరించేది. క్యాలెండర్లో అచ్చైన ఆకారంలో కాక కొంచెం డిఫరెంట్గా జీన్స్ ప్యాంటు, జబ్బాలు ధరించి వస్తే మరి అతను నమ్మి భగవంతుడని చెప్పినా మనం ఇంట్లోకి రాణిస్తామా? నిజంగా దేవుని గురించి మనకు ప్రత్యక్షంగా అనుభవాలంటూ ఏమీ లేవు. ఇతరులు చెప్పింది మాత్రం ఒప్పుకుంటున్నాం. అలాగే అసలు గుడికి ఎందుకు వెళ్తున్నాం? దేవుడు అనుభూతి పొందటానికా? అదివ్వు ఇదివ్వు కాపాడు అంటూ వేడుకోవటానికే కదా గుడికి వెళ్తున్నాం. మన దైవభక్తి పూర్తిగా ఆశతో భయంతోనే నిండి ఉంది. మన ఇంట్లో డజన్ల కొద్దీ దేవుడి పటాలు తగిలించాం కదా, అయినా జీవితం గురించిన భయాందోళనలో తొలిగాయా? మరి మనం నమ్మిన ఆ దేవుని కూడా బీరువాలో ఉంచి తాళాలు వేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. భయం, భక్తి అనే మాటలు మనం నమ్ముతున్నాం. దేవుడు దయాగుణం కలవాడైతే ఆయన దగ్గర భక్తి ఉంటే సరిపోదా? మరి భయం దేనికి? దైవాన్ని అనుభూతి చెందలేని వారే ఈరోజు భయం, భక్తి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద భగవంతుడు 9 సార్లు అవతారాలు ఎత్తినట్లు చెప్పుకుంటారు. కానీ మన చుట్టుపక్కల గమనించి చూడండి, ఏమైనా ఉపయోగకరమైన మార్పులు ఏమైనా వచ్చాయా? మన జీవితాన్ని మనకై మనం జీవించటం నేర్చుకోకపోతే మరి 10వ దేవుడు వచ్చిన ప్రయోజనం లేదు. లేదా 10,000 సార్లు మహాత్ములు వచ్చినా లాభం ఉండదేమనిపిస్తుంది. ఈ ప్రపంచంలో తమకు కావలసిన దాన్ని పొందటానికి వానపాము దగ్గర నుంచి భారీ ఆకారం గల ఏనుగు వరకు తమ బలాన్ని నమ్ముకుంటున్నాయి. అయినా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ సహాయం అడగవు. మరి వాటన్నింటికంటే ఎన్నో రెట్లు మేధస్సు కలిగిన మానవుడు మాత్రం తనకు కావలసిన దానికోసం ఆ దేవుడి దగ్గర అడుక్కుంటూ కూర్చుంటున్నామేమో అనిపిస్తుంది. దైవం మనకంటే శక్తి గలవాడు. ఆయన లేకుండా ఒక కణువు కూడా కదలడు అంటారు. కానీ ఆయన నమ్మి నిజంగా మనం ఆయనకు సమర్పించగలమా? ఏమాత్రం చెయ్యం.
ఆయన తెలివితేటలను సందేహిస్తూను ప్రతిదినం ఆయన ఎలా నడుచుకోవాలో ఆయన మన కళ్ళ ముందు కూర్చొని నిల్చొని మనమే కదా బోధిస్తుంటాం. శ్రమించకుండా తినటానికి, చదవకుండా పరీక్షలో పాస్ అవ్వటానికి, మన తప్పులు ఎవరూ పట్టించుకోకుండా ఉండటానికై దైవాన్ని తోడుగా ఉండమని అడుగుతున్నామా? జీవితంలో జరిగే తప్పుల కోసం దేవుణ్ణి ఒక బీమాగా వాడుకుంటున్నాం. గుళ్ళన్నీ తిరిగి దానికి కావాల్సిన ప్రీమియం కూడా కడుతున్నాం మేము. నేను అడిగింది తీసుకొచ్చి ఇవ్వు, దీని నుంచి నన్ను కాపాడు, దాని నుంచి కూడా కాపాడు అంటూ మన సేవకుడిలా, అంగరక్షకుడిలా ఆయన నిర్మించుకోవాలని చూస్తున్నాం. జీవితం పట్ల భయంతో దైవ నమ్మకాలను పెంచుకుంటూ పోతే మన దగ్గర దైవము ఉండదు, జీవితం కూడా దక్కదేమో. దేవుడి కోసం ఎదురు చూడొద్దు. ఎవరో చెప్పిన వేదాంతాన్ని కూడా నమ్మొద్దు. మహాత్ముల గురించిన పుస్తకాలను ప్రేరణగా మాత్రమే తీసుకోవాలి. వాటినే జీవన సూత్రాలుగా భావించి అలక్ష్యంగా ఉండొద్దు. జీవితం గురించి ఏ పుస్తకమైనా దిక్సూచిగా ఉండాలి తప్ప జీవితాన్ని నేర్పటానికి కాదు. దేవుడు అనేవాడు మనకంటే అతీతంగా ఉండాలని దేవుడికి 16 చేతులు ఉన్నట్లుగా రూపాన్ని సృష్టించారు. దేవుడికి 4 ముఖాలు, 6 ముఖాలు ఇచ్చేశారు. నిజం చెప్పండి, మనకెన్ని ముఖాలు ఉన్నాయి? మన ఇంట్లో ఒక ముఖం, మనకి ఆఫీసులో ఒక ముఖం, స్నేహితుల దగ్గర ఒక ముఖం, శత్రువుల దగ్గర మరొక ముఖం, ఇలా వీధి వీధికి మార్చుకుంటూ ఎన్నో ముఖాలు ధరిస్తున్నాం మనం. కుమారస్వామి కంటే మనకే ఎక్కువ ముఖాలు కదా. ముఖాల విషయంలో రాజకీయ నాయకులతో పోటీ చేయటం ఏ దేవుడి వల్ల కాదు. మన పూర్వీకులు దేవతలకు రూపాలు ఇవ్వటానికి మేధాపరమైన కారణాలున్నాయి. వాటిని గురించి తెలుసుకోకుండా దేవుని తెలుసుకున్నట్టు భావించడం అంటే మన అహంకారానికి మేతేసినట్లే. ఆ గుడిలో 10 రూపాయలు వేస్తే 20 రూపాయలుగా తిరిగి వస్తాయి. ఆ దేవుడికి లాభంలో 10% ఇస్తామని మొక్కుకో, ఎన్నో అపరితమైన లాభాలు కూడా వస్తాయి అని రికమెండ్ చేయబడ్డ గుళ్ళకే కదా వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడేది మనం. అలాంటి దేవుడితో ఒక ప్రమాదం కూడా ఉందండి. లాభంలో 10% అని మనం అంటుంటే 20% ఇవ్వటానికి మరొకరు సిద్ధంగా ఉంటే మరి ఆ దేవుడు మనల్ని పట్టించుకుంటాడా? ఎన్నో లక్షల గుళ్ళున్నప్పటికీ ఎటు వెళ్ళినా ఎందుకు 7 పంపకాలతోనే చూస్తున్నాం? వాస్తవాన్ని కల్పితాన్ని కలిపి కలగాపులం చేసినందువల్లే చేసిన సమస్య ఇది. శంకరపిళ్ళయ్య వద్ద ఒక పనివాడు ఉండేవాడు. ఉప్పు చక్కెర పట్టుకురమ్మని ఒకసారి వాడిని దుకాణానికి పంపించాడు. పనివాడు మొదట సంచి నిండా చక్కెర తీసుకున్నాడు. ఆ తర్వాత ఉప్పు తీసుకునేటప్పుడు రెండింటిని కలిపి తీసుకురావద్దు అన్న ఆ శంకరపిళ్ళ హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. వెంటనే సంచిని తిరగేస్తే వేరొక సంచి అవుతుందని తలకిందులుగా ఎత్తి లోపల వైపును బయటకు తిరగేశాడు. చక్కెర అంతా వీధిలో పడిపోయింది. సంచిలో ఉప్పు నింపుకొని ఇంటి ముఖం పెట్టాడు. ఉప్పు తెచ్చావు, మరి చక్కెర ఎక్కడా అన్నాడు. ఏది శంకరపిళ్ళై. ఆ పనివాడు అటువైపున ఉన్నదందో ఇదిగోనండి ఇటువైపు ఉందంటూ సంచిని మళ్ళా తిరగేశాడు. ఉప్పు కూడా క్రింద పడిపోయింది. ఇలా మరి భయము భక్తి రెండింటినీ కలగలిపితే అవి దేనికి పనికిరావు. దీనికే భక్తి అని పేరు పెట్టి మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. దేవుడు ఉన్నాడు అని ఎవరో చెప్తే నమ్మటం లేదని, ఇంకెవరో చెప్తే తిరస్కరించడం లేదని అనిపించుకుంటూ ఉంటామా? మన వల్ల జరిగిన తప్పుల అపకీర్తిని భరించటానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు దైవేచ్ఛ అని వాటిని భరించేవాడిగా దేవుని చేసుకుంటున్నాం. ఇది భక్తి కాదు, బూటకం. ఎందుకు ప్రార్థిస్తున్నాం? దేవుని తెలుసుకోవాలనా? అది కానే కాదు. మన కోరికలను తీర్చే ఒక యంత్రంగా దేవుని భావిస్తున్నాం గనక. ఒక వృద్ధుడు ప్రార్థన సమయంలో రోజు చర్చికి వచ్చేవాడు. ఆయన గమనిస్తూ వచ్చిన ఫాదర్ ఆయన పిలిపించాడు. ప్రార్థన సమయంలో మీరు నోరు తెరిచి చిన్నగా గొణకటం కూడా చేయటం లేదేంటి? మరి ఎందుకు వస్తున్నట్లు? ఆయన అన్నాడు,
నేను దేవుడి దగ్గర మాట్లాడటానికి రావటంలా ఆయన చెప్పేది వినటానికి వస్తున్నాను అన్నాడు. ఓ అలాగా, దేవుడు మీ చెవిలో మట్టుకే మాట్లాడుతున్నారు కాబోలు, ఏమని చెప్తున్నాడు? అందుకు పెద్ద ఆయన కూడా నాలాగే మాట్లాడటానికి రావటంలా వినటానికే వస్తున్నారు. జీవితం కూడా అంతేనే, మనం అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగానే ఉంటుంది. శాంతంగా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలు, మనం కోరుకున్నవి ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. దేవుడి దగ్గర గట్టిగా పెద్దగా శబ్దం చేస్తుంటే దేన్ని గమనించలేం. గమనించటం వదిలేసి ప్రార్థనల ద్వారా దేవుని పిలిస్తే ఆయన మన కోసం చిటికిన వేలైన కదిలించడు. జీవితాన్ని దేవుడి సహాయం కోరకుండా మనకు మనమే జీవించటం నేర్చుకోగలిగితే మన జీవితం మెరుగుపడుతుంది, ఆయన ఎంతగానో సంతోషిస్తాడు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీ నమ్మకాలను మీరే ఉంచుకోండి, కాదంటలేదు. కాకపోతే ఇందులో ఎంతవరకు వాస్తవికత ఉందో ఒకసారి పరిశీలించడానికే ఈ విషయం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.